రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తీసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సీమ జిల్లాలను సస్యశ్యామలం చేసే ఉద్దేశంతో చేపట్టిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు జాతికి అంకితం చేశారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని ముచ్చుమర్రిలో పర్యటించిన ఆయన తొలుత ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం ఎత్తిపోతల పథకం 3-4 మోటార్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాకెంత సంతోషం అంటే మొన్ననే పోలవరం కాంక్రీట్ పండుగ చేసుకున్నాం. మీరు అనుకోవచ్చు మాకేం లాభం అని. ఈ రోజు రాయలసీమకు నీళ్లు వచ్చాయంటే అక్కడ పోలవరం దగ్గర పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చాం కాబట్టి ఆ నీళ్లు శ్రీశైలంలో పెట్టుకొని మీకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఈ ముచ్చుమర్రి ఒక రెవల్యూషన్. నేను ఇంత మునిపే చెప్పాను, పోలవరం రాష్ట్రానికి జీవనాడి, ముచ్చుమర్రి రాయలసీమకు, నెల్లూరు కూడా ప్రాణనాడి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తాగడానికి నీళ్లు కొరత లేదు. ఈరోజు నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా నా చేతుల గుండా రాయలసీమకి ఒక ప్రాణనాడిని ప్రారంభం చేయడం నా పూర్వజన్మ సుకృతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎంత దుర్మార్గం అంటే అడుగడుగున అడ్డం పడ్డారు. అక్కడ రైతాంగాన్ని రెచ్చగొట్టారు. ఇంకో పక్కన ఆ రోజు వీళ్ళు కోర్టుకు వెళ్లారు. ఎన్ని ఆరోపణలు చేయాలనో అన్ని ఆరోపణలు చేసి ప్రాజెక్టు రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తే నేను ఎక్కడా భయపడలేదు, తొణకలేదు, బెదరలేదు. బుల్లెట్ మారిగా దూసుకుపోయాను కాబట్టి ఈ రోజు మీకు నీళ్లు వచ్చాయి తప్ప ఇంకోటి కాదు. నా అనుభవం దీనికి పనిచేసింది. ఎందుకంటే నేను ముఖ్యమంత్రిగా ఇంత మునుపు 9 సంవత్సరాలు ఉండడం, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో సమాచారాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవడం, అంతేకాకుండా ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభం అవుతుంది, దేనిపైన శ్రద్ధ పెడితే ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయో దానికి నేను ముందుకు పోయాను. నీళ్లు తక్కువ ఉన్నప్పుడు కూడా త్రాగునీటికి మన వాటా ప్రకారం డెడ్ స్టోరేజ్ లో కూడా మీకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉందంటే అది ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత. ఇక్కడ 12 పంపులు అందినవికి వస్తాయి, ఇంకొక 4 కేసీ కెనాల్కి వస్తాయి. ఇంకా అవసరమైతే మన నీళ్లు వాడుకోవడానికి 3-4 పంపులు పెట్టుకుంటాం. ఇక్కడే మీరు చూస్తే హంద్రి నీవా, గాలేరు నగరి, కేసీ కెనాలు 3 కూడా ఇంట్రాపరబిలిటీ తీసుకొస్తాం. ఈ నీళ్లు ఎక్కడికి కావాలంటే అక్కడికి మళ్లించే విధంగా తీసుకొస్తాం. తుంగభద్రలో నీళ్లున్నాయి కానీ మనకు రాలేదు, మన వాటా ఉంది. 39 టీఎంసీ నీళ్లు రావాలి కానీ మనం తెచ్చుకోలేకపోతున్నాం. అక్కడి నుంచి ఆ సమస్య ఉంటే ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఈ నీళ్లు మనం తీసుకునే పరిస్థితి వచ్చింది. నాకు ఏమాత్రం అనుమానం లేదు, అటు చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్, అవసరమైతే నెల్లూరు జిల్లాకు కూడా ఇక్కడి నుంచి నీళ్లు పోయే పరిస్థితి వస్తుంది. ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ నీళ్లు ఇస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక ఆ సమస్య పరిష్కారం చేస్తాం.